హీరో అవ్వడం అనేది లక్ కూడా అంటాను నేను. ఎందుకంటే ఒక్కోసారి హీరో అయిపోతారు మీరు, అయిన తర్వాత కమర్షియల్ స్టార్ట్ ప్లేయింగ్. సినిమా హిట్ అయిందా, సినిమాకి ప్రమోషన్ ఏం చేసాం, సినిమాలో ఏంటి పర్ఫార్మెన్స్. హీరోకి ఒక పర్ఫార్మెన్స్ ఒక్కటే కాదు, పర్ఫార్మెన్స్తో పాటు లక్ ఉండాలి, ఆ ప్రాజెక్ట్కి లక్ ఉండాలి, తన మీద ఒక అంటే నేను ఏమంటున్నానంటే దేవుడి దయ డెఫినెట్గా ఉండాలి. మనం అనుకుంటే అయిపోతుంది, అలా అని చెప్పి కాదనుకుంటే ఆగదు యూనో. సో నేను 2-3 సినిమాలు చేశాను హీరోలాగా. 2 అయితే అంటే ఒకటి ఫ్లాప్ అయింది, కాలింగ్ బెల్ అనే దాంట్లో డబ్బులు వచ్చినాయి, బాగానే హిట్ అయింది. అంటే హిట్ అంటే తర్వాత చాలా మంది బాగానే. బట్ నేను అనేది ఏంటంటే టైంకి అది పడి ఇట్స్ అ లాట్ ఆఫ్ లక్ అండి. హీరో అనేది టాలెంట్తో పాటు లక్ చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హీరోలో ఆలోచించలేదు. అలా అని చెప్పి ఐ థింక్ ఐ డిడ్ ఫీల్ దట్ అరే అయి ఉంటే బాగుండేది, ఎందుకంటే గట్టిగా దానికి ట్రై చేస్తుంటే బాగుండేది. హీరోలో ఆలోచించలేదా అంటే మోర్ లైక్ మంచి క్యారెక్టర్ చేశాం కదా అనే ఇది ఉండింది. కానీ క్యారెక్టరే టైప్ కాస్ట్ అవుతుంది, క్యారెక్టర్ నుంచి ఇంక మళ్ళీ క్యారెక్టర్లు అడుగుతారని నాకు తెలీదు. క్యారెక్టర్ బాగా చేశాడు అంటే వీడు బాగా చేయగలడు కదా అని. వీడు ఇప్పుడు నాకుంది, తను డాన్స్ చేయగలడా, చింపేస్తా, నాకు తెలుసు. ఫైట్ చేయగలడా అంటే లక్కీగా శంబాలలో ఆపర్చునిటీ దొరికింది చూపించేది. సో ఇలాగా మనం అన్నీ సవ్యంగా సెట్ అయి ఉంటే ఓకే. కానీ నా లక్ ముందు నుంచి ఎప్పుడు నేను ఈవెన్ దో ఐ వాజ్ ఎ డాన్సర్, కథక్ డాన్సర్, నాకు ఎప్పుడు డాన్స్ ఉన్న రోల్సే రాలా. ఒక పాటకి డాన్స్